హాయ్ అండి. ఇదిగోండి, మనం ఎప్పుడైనా సరే మనము ఇది 8 ఇయర్స్ పాపకి మన లంగా మీదికి బ్లౌజ్ అనుకుందాము. నేనైతే 2-in-1 ఫ్రాక్ కుట్టి దానిపైనకి బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నా. చాలా బాగుంది కాంబినేషన్. అది ఫస్ట్ మనం 8 ఇయర్స్ పాపకి వాళ్ళ హైట్ ఎంత ఉంది, హైట్ నేను వచ్చేసి 16 ఇంచెస్ పెట్టుకున్నా. మాకు 14 చాలు అనుకున్న, కుట్లతో సహా 14 వచ్చేస్తుంది. కింద పట్టికి 1 ఇంచ్ పోతుంది, పైన 1/2 ఇంచ్ పోతుంది. మొత్తం టోటల్గా మనం 2 ఇంచులు మైనస్ చేసుకొని 14 వచ్చేటట్టు పెట్టుకున్నా. ఇలా పెట్టుకున్న తర్వాత మరి ఈ సైజుకి అంటే 7, 14, 28 ఉండదు, కొంచెం తక్కువే ఉంటుంది. 20, 12, 24, 25 ఉంటుంది అనుకో. 25, 26 ఉంటుంది అమ్మాయి సైజు. నేను షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు పెట్టిన. 5 ఇంచులు పెట్టి ఇది నెక్ 2 ఇంచులు పెట్టేసినాను. ఇది 3 ఇంచులు సరిపోయింది. అట్లా అలాగే ఎట్లా పెట్టినామో అట్లా ఇక్కడ కూడా 5 ఇంచులు పెట్టేసిన. ఆమ్ డౌను పెట్టి ఇది నెక్కు, ఇది ఫీట్కి ఉంచేసి ఇది డౌన్ చేసి దీన్ని డ్రా చేసిన. సింపుల్గా డ్రా చేసుకోవచ్చు, సింపుల్గా కుట్టుకోవచ్చు. ప్లస్ మళ్ళీ షోల్డర్ మిడిల్లోనే ఇలా డాట్స్ పెట్టుకోవాలి. లంగా మీది బ్లౌజు కాబట్టి ఇలాగే స్టిచ్ చేసుకోవాలి, ఇలాగే డాట్ వేయాలి కంపల్సరీ. ఇది క్రాస్ పోకుండా మనకి కరెక్ట్ వచ్చే విధంగా 4 డాట్స్ ఇలా వేయాలి. నేను ఈ లైనింగ్ అతకబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఇక ముందు భాగం అయితే లైనింగ్ అయిపోయింది కూడా అతకబెట్టడం. ఇలా డార్క్గా లైన్ మార్క్ వేసుకొని దానిపైన ఇది పెట్టేసి ఇలా మార్క్ వేసుకోవడం వల్ల మనకు ఇది కరెక్ట్గా కనబడుతుంది అన్నట్టు. ఇలాగా డాట్లు. నెక్స్ట్ వచ్చేసి ఖర్చు. మళ్ళీ ఖర్చు వచ్చిన తర్వాత కింది నుంచి మనం 1 ఇంచు పట్టి పెడతాం, 2 ఇంచులు ఇది పెడతాం కాబట్టి 3-3.5 ఇంచుల దాకా ఇక్కడ మనకు కట్టింగ్స్ అనేటివి రావాలి. బ్లౌజ్కి లుక్ వస్తుంది. నెక్ వైజ్గా చూస్తే ముందు నెక్ 4 ఇంచులు పెట్టుకుంటున్నా, బ్యాక్ నెక్ 3 ఇంచెస్ పెడుతున్నా. ఇలా పెట్టిన తర్వాత ఈ నెక్ మనకు ట్రెండింగ్లో ఉంది కాబట్టి నేను ఈ నెక్ మీకు ఫీజింగ్ కట్ చేసి కుట్టడం వీడియో చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్. ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి మనము నెక్కులు కట్ చేసుకోవాలి. ఏ మోడల్ అయినా సరే ఏదైనా సరే అన్నప్పుడు దీన్ని ఫీజింగ్ పేపర్ని ఇలా మన కొలత ప్రకారం కట్ చేసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసి దీన్ని మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ సైజు మీకు చెప్పాను కదా, ముందు వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మనం షోల్డర్ ఎంత పెట్టినాం దీనికి, దాంట్లో నెక్ ఎంత తీసుకున్నాం అనేది మనకు క్లారిటీ ఉండాలి. షోల్డర్ 5 ఇంచెస్ పెట్టినాము, దాంట్లో నెక్ వచ్చేసి మనం 2 ఇంచ్ పెట్టినాం. ఆ 2 ఇంచ్కి ఖర్చుతో సహా మీదికి ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఖర్చు కంపల్సరీ మనం కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కట్ చేసేయాలి, అంటే ఇది పెట్టుకోవాలి కరెక్ట్గా, తర్వాత ఖర్చు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ముందు నెక్ నేను 4 ఇంచులు పెట్టినా అన్న కదా, హైట్ 4 ఇంచులు ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ 2 ఇంచులు పెట్టి కుట్లతో సహా ఇక్కడ కూడా మార్క్ చేసేసేయాలి. ఇలాగా ఒక మార్క్ చేసేసుకొని బాక్స్ వేసుకోవాలి. ఫస్ట్ బాక్స్ వేసుకున్న తర్వాత ఈ మోడల్ దానికి ఫస్ట్ మనం కింద అనేది సేమ్ ఉన్నది కదా, ఇక్కడ కొంచెం కరువులాగా వేయచ్చు, రౌండ్గా వేయచ్చు. నేను రౌండ్ వేస్తున్నా. ఇలాగైతే వచ్చేస్తుంది నెక్, ఈ లైన్కి బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం ఈ మొత్తం టార్గెట్ వేసుకొని ఇక్కడ ఇంచుకి ఒక చిన్న మార్క్స్ అనేటివి వేసుకోండి. ఇలా చేసుకొని దీన్ని డ్రా చేసేయడము. మనం ఒక్కసారి ఉదాహరణకు డ్రా చేసుకుంటాం కదా, దాన్ని ఈ లోపల వైపు ఉన్న దానికి ఇలా సింపుల్గా కరువులు దింపాలి. బాగా దింపొద్దు. బాగా దింపితే ఏమవుతుందంటే మన కరువు తిరిగితే కుట్టిన తర్వాత లేచి నిలబడుతుంది. అందుకే బాగా తింపొద్దు. ఇట్లా రావాలి చూడండి. ఇది స్కేల్ తోటి చేయడం చూపిస్తా. చిన్నది కాబట్టి చిన్న పెట్టుకోవాలి. చాలామంది వీటితోటే తిప్పుతున్నారు, కానీ అది మనకేమవుతుందంటే మనకు అన్నీ తెలిస్తేనే ఆ యూజింగ్ అనేది తెలుస్తుంది. ఇట్లా కరెక్ట్ వస్తాయి అన్నట్టు. యూజింగ్ తెలియాలి, మనకు కరెక్ట్ రావాలి. ఇలా వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన దాన్ని ఇట్లా బయటకు తిప్పాలి. చూడండి, కట్ చేసి అవుట్లైన్ కట్ చేసుకోండి. ఫస్ట్ ఇది అవుట్లైన్. ఫస్ట్ అవుట్లైన్ కట్ చేసిన తర్వాత ఇది ఎక్కువ అనిపిస్తే తీసేద్దాం. ఇక్కడ మళ్ళీ ఏదైనా మనము టెక్నికల్గా మనము కరెక్ట్గా చేసుకుంటే మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ అవుతుంది.
చూడండి ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా కట్ చేసేసుకోండి. దీన్ని మళ్ళీ మనం క్లాత్ మీద ఎలా జాయింట్ వేయాలి, మళ్ళీ అది ఎలా స్టిచ్ చేయాలి, ఎలా అతకబెట్టుకోవాలి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చూపించేస్తాను. చూడండి మీకు నచ్చిందా? నెక్ చాలా ఫ్యాషన్ అయింది ఇప్పుడు, ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్ మోడల్ కూడా బాగా అనిపిస్తుంది. ఓకే, మీకు వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, చూడండి ముందు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఇది కటింగ్ మొత్తం చూపించేస్తాను. దీన్ని మళ్ళీ తీసుకొచ్చి దీంతో పాటు నేను బ్యాక్ నెక్ కూడా మీకు ఇది కట్ చేసేటప్పుడు చూస్తారు కదా, దాని లెక్కనే ఇది కూడా మనము ఎంత వదిలి పెడతామో అంత పెట్టి 3 ఇంచెస్ డౌన్ పెట్టి పెట్టాను. ఈ రెండుటిని మనము ఇలాంటి లైనింగ్ క్లాత్ మీద, వాళ్ళు ఇచ్చిన లైనింగ్ క్లాత్ మీద, నార్మల్ ఫ్యాబ్రిక్ కాకుండా లైనింగ్ క్లాత్ మీద మనం ఇది స్టిక్ చేసుకోవాలి. ఇట్లా గమ్ము ఉంటుంది, గమ్ము లోపల సైడ్ పోయేటట్టు చూసుకొని ఇలా స్టిక్ చేయండి. ఈ స్టిక్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఈ అంచుల సైడు ఈ కొనలు పెడితే మన క్రాస్ అనేటివి పోవు. ఇది కూడా అంతే, ఇలాగా పెట్టుకొని ఐరన్ చేసేసుకోండి. ఒక్కసారి సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఐరన్ చేసుకుంటే కొంచెం స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిన తర్వాత మనం అవుట్లైన్ కట్ చేసుకొని ఇలాగా మనం లోపల లైన్ కట్ చేసుకోవాలి. బయటది మలిపి ఫోల్డ్ చేసి కుట్టడానికి ఇలా కట్ చేసి కుడితే అప్పుడు డ్రెస్ మీద వేయడానికి మనకు నీట్గా వస్తుంది అన్నట్టు. ఇలా కుట్టుకున్న దాన్ని మనం ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి. ఫస్ట్ చేసి కుట్టిన తర్వాత చూపిస్తాను. ఓకే, మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫోల్డ్ చేసి కుట్టేసి ఇలా రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మిడిల్ పాయింట్కి ఇలా మిడిల్గా కచ్చక పెట్టేసుకోండి. లేదంటే టెన్షన్ మందం మనకు ఆల్రెడీ ఇది నెక్ కట్ అయి ఉంది కాబట్టి, ఇగో ఇలా నెక్ కట్ చేసినాం కాబట్టి కుట్టు మందం ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ కుట్టిన దానికి సీదా మీద ఇలా సీదా పెట్టి సీదా మీద ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎంత పర్ఫెక్ట్ వస్తుందో చూడండి. మనకు పైన సైడ్ ఏమన్నా ఎక్కువ అనిపిస్తే బ్లౌజ్ సెట్ కాకపోతే పైనకు జరపాలి, కానీ కిందికి జరిపితే నెక్ ఎక్కువైపోతుంది. ఇలా పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకోవాలి. ఇలా పిన్స్ పెట్టేసి ఒక కుట్టేసేసుకుంటే సరిపోతుంది. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో చూసేద్దాం ఇంకా. ఓకే, మరి మీకు వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాన్ని కుట్టి ఘాట్లు పెట్టేసి ఉల్టా దింపేస్తే నెక్ సూపర్గా అవుతుంది. నెక్కులే నేను 2 కుట్టిన తర్వాత చూపిస్తాను. చూడండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత సన్నగా ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టేసి సన్నగా పెట్టి ఇలా ఫోల్డ్ చేసేసి రౌండ్ తిప్పేస్తే రౌండ్ నెక్ అయిపోతుంది. నెక్కులు రెడీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇలా ఒక్కసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇదిగోండి నేను ఇది వెరైటీ ఇంకో రకం చెప్తా. మనం ఇది కట్ చేయము, కట్ చేయకుండా మనం ఇది నెక్ ఇది కూడా కట్ చేయము, ఇది కూడా పెట్టుకోవాలి. మనం కొలిసేటప్పుడు కరెక్టే కొలిసినాం అనుకుంటాము. ఎక్కువ కొలిసినామా తక్కువ కొలిసినామా మనకు అవసరం లేదు. మనం ఇది బ్లౌజు కటింగ్ చేసేటప్పుడు మనం ఎన్ని ఇంచులు పెట్టుకొని షోల్డర్ కట్ చేసుకున్నాం అనేది 2 ఇంచులు ఉంటుంది. ఆ 2 ఇంచులకి మనం చిన్న ఘాట్లాగా పెట్టేసుకున్నాం. చూడండి ఇలాగా ఘాట్లాగా పెట్టేసుకుంటాం. ఈ పెట్టుకున్న ఘాటుని ఇలా ఉంచేసుకొని ఇది ఇలా పెట్టేసుకుంటాం. పెట్టుకొని ఈ మిడిల్ పాయింట్ కూడా పెట్టుకుంటాం కదా, ఇలా మిడిల్ ఉంటుంది కదా, మళ్ళీ ఎక్కువ తక్కువ కాకుండా ఈ మధ్యలో అక్కడ ఎక్కువ కాకుండా ఈ మిడిల్ కూడా పెట్టేసుకుంటాం. ఈ మిడిల్ ఇలా గట్టిగా అనేసుకుంటే ఈ మిడిల్ మనకి ఈ మిడిల్ కనబడాలి. ఇక్కడ కనబడుతుంది. ఇలా కనబడితే మళ్ళీ దీంట్లో కూడా ఈ మిడిల్ ఉంటుంది కదా, ఈ ఘాటు పెట్టేసి ఇక్కడ ఘాటు పెట్టుకో. ఇక్కడ ఏంది పెన్నుతోటి పెట్టుకో మిడిల్ ఇలాగా. ఇక్కడ ఈ మిడిల్ పెట్టుకున్నావు. ఇక్కడ ఈ మిడిల్ పెట్టుకున్నప్పుడు ఇది కూడా పెట్టేసుకో, మీకు ఇంకా కన్ఫ్యూజ్ ఉండదు.
ఈడ కనబడుతుంది కదా, ఈ మిడిల్ టచ్ అవుతుంది, కానీ ఇది ఎక్కువైపోతుంది. అప్పుడు ఏం చేయాలి, ఈ కచ్చికల దగ్గరికి కరెక్ట్గా అనుకొని, ఈ మిడిల్ కచ్చిక ఇలా ఉంచుకొని ఇగో ఇలా మళ్ళీ ఈ మార్క్ దగ్గర ఈ కింద మార్కింగ్ వచ్చిందా చూసుకొని, ఈ సమానం చూసుకొని కిందికి వచ్చేసరికి మనం ఐరన్ చేసేసరికి ఈ ఫీజింగ్ అనేది వెడల్పు అయిపోయి సాగుతుంది, కాబట్టి ఇలా అవుతుంది. దీన్ని ఇగో ఇలా కుచ్చులాగానే వేసుకొని ఇక్కడ నువ్వు పిన్ను పెట్టుకోవాలి. ఇది టెక్నిక్ వల్ల మనకు బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా నెక్ కుదురుతుంది. నెక్ లేకపోతే షోల్డర్ జారిపోతుంది, మనకి ఇది కుదరదు అన్నట్టు. చాలామందికి తెలియక టెక్నిక్ ఎప్పుడు దీని పక్క నుంచి ఇలా కుట్టేసుకుంటూ వచ్చి కట్ చేద్దాం. ఎలా స్టిచ్ చేస్తాం చూడండి. ఇప్పుడు ఇదిగోండి, ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం కరెక్ట్గా ఇలా టెన్షన్ మందం ఉంచుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసిన కదా, చిన్నగా అట్లలాగా పెట్టేసుకోండి మార్క్ దగ్గర. నెక్స్ట్ వీడియోలో నేను ఈ నెక్ ఎలా వచ్చింది చూపిస్తాను చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఎంత కరెక్ట్ వచ్చిందో చూడండి. నెక్ ఇది ఫ్రంట్ నెక్, ఇదిగోండి ఇది ఫ్రంట్ నెక్ మోడల్, ఇది బ్యాక్ నెక్ రౌండ్. ఇలాగా మనం రెండు బ్లౌజ్ మొత్తం కట్టింగు స్టిచ్చింగు, నార్మల్గా నెక్ ప్లస్ హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్ అనేది నేను షార్ట్ రూపంలో వీడియో రూపంలో పెడుతున్నా. ఎవరన్నా మళ్ళీ వెళ్ళి చెక్అవుట్ చేసుకుంటే చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ చేయండి. ఓకే, ఎలా కుట్టాలి, ఎలా కట్ చేసిన ఫీజింగ్ అనేది, ఎంత తీసుకున్న నెక్, ఎన్ని సంవత్సరాల పాపకి అనేది కూడా నేను క్లియర్గా చెప్పినాను వీడియోలో. ఓకే, బాయ్ మరి.